హాయ్ అండి. ఈరోజు తోటకూర మనం శనగపప్పు వేసి వండుదాం. పప్పు కొద్దిగా కుక్కర్లో వేసుకొని 2 విజిల్ వచ్చిన వరకు ఉంచుకోవాలి. ఇవ్వండి జీలకర్ర ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకుంటున్నాం. ఇప్పుడు ఉల్లిపాయ మిరపకాయలు కరివేపాకు వేయించుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వేగింది కదా, మంచిగా వేగింది. ఇప్పుడు తోటకూర వేస్తుంది. ఇది వేగినాక టమాటా వేస్తాం. మంచిగా పచ్చి వాసన స్మెల్ అంతా పోవాలి. ఇప్పుడు టమాటా వేస్తాం. ఇప్పుడు టమాటా వేసుకున్నాం. కొంచెం ఉప్పు వేసుకున్నాం. ఆకుకూరలో కొంచెం వేయాలి. ఉప్పు ఎక్కువ వేస్తే కొంచెం వేసినా కూడా ఉప్పు ఉంటుంది. కొంచెం వేసుకోవాలి. టమాటా మెత్తగా వేసుకోవాలి. కారం ధనియాల పొడి చిలుక ఇందాక ఉడకబెట్టిన శనగపప్పు టేస్ట్ బాగుంటుంది. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఇది శనగపప్పుని చేస్తే ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. ఇవ్వండి మన తోటకూర శనగపప్పు కర్రీ రెడీ. ఇవ్వండి మన తోటకూర శనగపప్పు కర్రీ రెడీ అయ్యింది. టేస్ట్ చూసి ఇవ్వండి తోటకూర శనగపప్పు కర్రీ వండినాను కదా, చపాతీతో సూపర్ ఉంటుంది. మీకు నచ్చినట్టయితే ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.